గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ యువర్ మోడగాం పాటిల్ అభిషేక్. నేనైతే ఇప్పుడు బిక్కోలు అనే ఊర్లో ఉన్నాను. ఇక్కడ శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలు ఉన్నాయి. అవి చాలా ఫేమస్ అండ్ ఇప్పటివి కాదు, అవన్నీ 1100 years బ్యాక్ టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్కి అయితే విజిట్ అవుతున్నాను. జస్ట్ ఇప్పుడే మంచిగా ఇక్కడ గోదావరి ఏరుంది, అందులో స్నానం చేసా మంచిగా. ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుందా? బిక్కోలు ఊర్లోకి వచ్చాక ఇదిగోండి ఈ ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్లో నుంచి అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఇదే ఊర్లో ఉన్న ప్రసిద్ధమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్దాము. సో గణేశుడి టెంపుల్ నుంచి ఒక 250 meters దూరంలో, అట్లాగే స్ట్రైట్గా వెళ్తే ఒక 250 meters దూరంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా విజిట్ అవ్వండి. అది స్వయంభూ అన్నమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అది స్వయంభూ. అక్కడ స్వయంభూ టెంపుల్ ఉంది, చాలా అంటే చాలా ఫేమస్. అది కూడా దానికి 1100 years బ్యాక్ చరిత్ర ఉంది. 1100 years చరిత్ర ఉంది దాన్ని. చాలా అంటే చాలా బాగుంది. అండ్ గణేశుడి టెంపుల్లో మాత్రం ఎంత జనాలు అంటే చాలా అంటే చాలా చాలా జనాలు. ఇదిగోండి ముందు ఇది ఏదైతే కనిపిస్తుందో గోపురం, ఇదంతా ఇదే అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. అయితే మన బైక్ పార్క్ చేయాలి, ఎక్కడైనా ఇట్లా తిప్పుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్వామివారి అండి. కుమార సుబ్రహ్మణ్య స్వామి అనేది రెండు చోట్ల ఉంటుందండి. ఒకటి ఎక్కడంటే పళని అండి. పళని తర్వాత ఇక్కడే ఉంటారు. కుడి పక్కన పుట్ట కూడా ఉంటుంది. ఈయన సంచరిస్తూ ఉంటారు, సర్పరూపైన సంచరిస్తూ ఉంటారు. ఈ స్వామివారి ఏంటంటే ఈయన దక్షిణముఖంగా ఉంటారు, ఆయన దక్షిణముఖంగా ఉంటారు. ఈ స్వామివారికి ఏంటంటే ఇక్కడ దక్షిణముఖంగా ఉండడం చేత అంగారక అధిపతి, అంగారక క్షేత్రం కూడా అంటారు ఈ స్వామివారి. అంగారక క్షేత్రం అంటే రాహుకేతుకు సంబంధించిన ఏదైనా సరే ఈ స్వామివారికి ఇష్టమైన పర్వదినాలు 3 ఉంటాయండి. ఒకటి మంగళవారం, షష్ఠి, ఆయన పుట్టినరోజు కృతికా నక్షత్రం. ఈ 3 పర్వదినాలంటే స్వామివారికి చాలా ఇష్టం. ఆ పర్వదినాల్లో స్వామివారికి మూల విరాటికి అభిషేకం చేయడం అనేది జరుగుతుంది. ఉత్తప్పుడు సర్పానికి చేస్తామండి. ఏమండి ఇక్కడ పుట్టమని అంటారు, పుట్ట బంగారం. చెవులకి కండ్రెప్పలకి పెట్టుకుంటే కనుక పావులు కల్లోకి రావడం, చెవులో పోట్లు కనుపోట్లు అనేవి రావు. ఈ స్వామివారికి ఇష్టమైన పర్వదినం ఏంటంటే షష్ఠి తిథి. రేపు పొద్దున్న వచ్చేది షష్ఠి వచ్చిందని అంటే అమావాస్య వెళ్ళిన 6వ రోజు శుద్ధ షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. మనం ఏదైతే కార్యసిద్ధి అండి ఏంటంటే సంకల్పించుకుంటూ ఉంటాం. కుజదోషానికి రాహుదోషానికి కూడా ఈ స్వామివారికి మూల విరాటికి చేసినట్టయితే కనుక మనం ఏదైతే సిద్ధించుకుంటామో అదే జరుగుతుంది. ఈ శ్రీకాళహస్తిలో కుజదోషాలు శ్రీకాళహస్తిలో చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఇక్కడ చేసినా అదే వస్తుంది. ఇది 1200 సంవత్సరాల క్రితం నాటింది. ధాన్య రూపంలో వెలిచాడు ఈ స్వామి. ఏమండి ఈ స్వామివారికి ఇష్టమైనది షష్ఠి రేపు వచ్చింది కాబట్టి మీరు దగ్గరలో ఉండి చేయించుకోవచ్చు. అలా లేని పక్షంలో కూడా ఇక్కడ పోస్టర్, ఇక్కడ పేరు, అడ్రస్, గురువు తరపున పూజ చేస్తామని మీ పేరు, గోత్రం, మీరు ఏదైతే సంకల్పించుకుంటారో వివాహానికి, సంతానానికి, రుణ విమోచనానికి, వృత్తి, వ్యాపార, ఉద్యోగానికి, కుజ రాహు దేశానికి ఏదైనా సరే స్వామివారి అభిషేకం చేయించుకోవచ్చండి. ఏమండి చెప్పండి. అస్మాకం
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ గేట్ చూసారు కదా. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, విఘ్నేశ్వర స్వామి టెంపుల్, శ్రీ లక్ష్మీ గణపతి టెంపుల్ అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో బెక్కోల్లో ఇవి రెండు చాలా అంటే చాలా ఫేమస్. ఎవరికి అడిగినా చెప్తారు బెక్కోలు గ్రామం అంటే. అక్కడ స్పెషల్ ఏంటిది అంటే ఈ రెండు టెంపుల్స్ అనే చెప్తారు, అంత ఫేమస్ ఇవి. యాక్చువల్లీ విఘ్నేశ్వరుడు స్వయంభూ అన్నమాట, వినాయక స్వాముడు కూడా స్వయంభూ. అయితే చాళుక్య రాజుల టైంలో బయటపడ్డది. దాని తర్వాత అది భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం అయిపోయిన తర్వాత స్వామి కల్లోకి వచ్చి చెప్పారనమాట స్వామివారు. ఒక ఆయన కల్లోకి వచ్చి చెప్పారు స్వామివారు, నేను ఈ జాడలో ఉన్నాను, నాకు వెలికి తీయండి, తీసి నన్ను స్థాపించి పూజ చేయండి, కోరుకున్న కోరికలన్నీ నేను తీరుస్తూ ఉంటాను అని కల్లో చెప్తే అలాగే చేశారు. చేయంగానే వినాయకుడి విగ్రహం అనేది దొరకడం జరిగింది. అయితే దొరికిన తర్వాత ఇంకా స్థాపన అంతా చేశారు, ప్రాణ ప్రతిష్టలు అంతా చేసి ఇంకా కోరిన వాళ్ళకు కోరినంత వరాలను ఇస్తూ ఇక్కడే వెలిసారనమాట స్వామివారు. అండ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు పుట్టలో నుంచి వెలిసి ఒక స్వయంభూ విగ్రహం ఒకటి ఉంది అక్కడే, పుట్టలో నుంచి వెలిసారు. ఆ పుట్ట స్పెషాలిటీ ఏంటిదంటే, మీరు టెంపుల్లోకి లెఫ్ట్ సైడ్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి రైట్ సైడ్లో ఓ పుట్టు ఉంటుంది. ఆ పుట్ట అమావాస్యకి పెరుగుతుంది, పౌర్ణమికి పెరుగుతుంది, అమావాస్యకి తగ్గిపోతుంది అనమాట. అందులో నుంచే వెలిసారు, స్వయంభూగా వెలిసి రాయి రూపంలో ఉన్నారనమాట ఇప్పుడు. అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి అలా స్వామివారు గుడి మీద పాము రూపంలో అయితే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా మందికి చాలాసార్లు అలా జరిగింది, మనం ఎన్నో దగ్గర చూసాము. అవన్నీ ఇక్కడ స్పెషాలిటీ అన్నమాట. అయితే ఆ టెంపుల్ చాళుక్య రాజులు కట్టించారు 9th centuryలో. ఇప్పటికీ నాకు తెలిసి 1200 years బ్యాక్ టెంపుల్. సో ఇప్పుడైతే మనం మామిడాల విలేజ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వైకుంఠ నారాయణ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో ఆ టెంపుల్ 7 అంతస్తుల గోపురం. జస్ట్ ఇమాజిన్ గైస్, 7 అంతస్తుల గోపురము అంటే ఆషామాషి కాదు. అండ్ ఆ గోపురం మీద చెక్కబడ్డవి ఏవైతే ఉన్నాయో, ఓ మై గాడ్, నేను నెట్లో చూసే నేను ఫిదా వెళ్తున్నా. అసలు ఎక్స్ప్లోర్ చేస్తున్నా. హైవేస్ కాదు నేను ఎక్స్ప్లోర్ చేసేది, ఇట్లాగే ఊరెంబడి తిరుగుతూనే ఉంటా, ఊర్లోనే తిరుగుతూ ఉంటా. ఏమన్నా హిస్టారికల్ కనిపిస్తే నేను డెఫినెట్లీ అది షూట్ చేస్తా. మొత్తం పచ్చగా భలే ఉంది కదా అసలు. బ్రో అనా? యా హైదరాబాద్ పక్కకి రండి. అనా మొత్తం ఆంధ్ర. ఇప్పుడైతే గుడి మామిడాల వెళ్తున్నా. గుడి మామిడాల, రాముల వారి గుడి. మూటో క్యాంప్ పాటిల్. అదే ఏంది అందము, ఎంత బాగుందో అసలు. క్రేజీగా ఉంది కదా అసలు. బ్రో షూర్, డన్ బ్రో. సో అసలు ఈ గ్రీనరీ కానీ, అటు ఇటు కొబ్బరి చెట్లు, ఇంకా మొత్తం వరి తోట ఆ పక్క ఈ పక్క,
అబ్బా చూడడానికి కళ్ళు జాడట్లేవు అనుకోండి, అంత బాగుంది అసలు. నాలో ఏదో గ్రీన్ పిచ్ ఉన్నట్టున్నది. గ్రీన్ చూస్తే అయిపోయింది, ఇంకా ఆ పిచ్చోడిని అయిపోయాను. నోరు చేసి చూడటమే ఇంకా. ఓ గాడ్, వాట్ వాజ్ దిస్? ఏంది ఇది? ఇంత బాగుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకో సర్ప్రైజ్ ఏంది అంటే, చూపిస్తానండి డైరెక్ట్గా. సర్ప్రైజ్ చెప్పు, చూపిస్తాను, చూసుకుంటూ పోండి మీరు. బా 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 బా, ఏమనుందా? అడుగుపెట్టేయచ్చా? ఈ గోపురాన్ని అయితే ఎక్కడం జరుగుతుంది. ఈ గోపురం ఎక్కడానికి నేను చాలా అంటే చాలా ట్రై చేశా. లక్కీలీ ఐ గాట్ ఎన్ పర్మిషన్. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్తాను. 7 feet, సారీ 7 అంతస్తులు. సో 7 stages ఆఫ్ గోపురం ఇది. 206 బట్ 200 feet అని మెన్షన్ చేశారు. అండ్ ఈ గోపురం వచ్చేసి ఇండియాలోనే టాప్ 10లో ఒక గోపురం ఇది. సో ఇండియాలోనే టాప్ 10లో ఒక గోపురం అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉందో, ఎంత స్పెషల్ అయిందో ఇది. సో ఇంకా నేనైతే ఇది ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాను, జస్ట్ ఫస్ట్. ఇంకా మీదికి వెళ్ళాక నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో సెకండ్ ఫ్లోర్కి వచ్చాక మీరు ఇక్కడ టెంపుల్ ఒక శిఖరాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు 2 గోపురాలు కనిపిస్తాయి. ఇది టెంపుల్ ఒక మెయిన్ టెంపుల్, ఇది గోపురం కాదు, మెయిన్ టెంపుల్ శిఖరం అన్నమాట. సో ఒక గోపురం ఇటు సైడ్ అండ్ ఇంకో గోపురం ఇదిగోండి, ఇదొక గోపురం ఇక్కడ కనిపిస్తుందా, ఇదొక గోపురం. ఈ టెంపుల్ కట్టించింది ఎవరు, ఎప్పుడు కట్టించారు అనేవి ఇవన్నీ డౌట్స్ ఉండొచ్చు. సో ఈ టెంపుల్ కట్టించింది ద్వారపుడి సుబ్బిరెడ్డి గారు అండ్ ద్వారపుడి రామిరెడ్డి గారు అనేవారు. సో వీళ్ళిద్దరూ ఈ టెంపుల్ కట్టించారు ఇన్ 1889లో. దాని తర్వాత వెనకాల ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో ఇది 160 feet గోపురం అనమాట. ఈ 160 feet గోపురం వచ్చేసి 1948లో కట్టడం అయితే జరిగింది. దాని తర్వాత 1956లో ఈ యొక్క గోపురం అయితే కట్టడం జరిగింది. 206 feet, బట్ 200 feet అనే చెప్తారు. ఆ 206 feet అనమాట ఈ యొక్క గోపురం అయితే కట్టడం జరిగింది. అయితే ఈ గోపురం వచ్చేసి ఇండియాలోనే టాప్ 10లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ గోపురం అనమాట. సో రాజగోపురం అంటే రాజగోపురమే. ఇంకా అసలు చూడాలంటే మొత్తం తల పైకెత్తి చూడాలి, లేకపోతే కొంచెం దూరంకి వెళ్ళి ఒక యాంగిల్ మాత్రం పక్కా ఇంత ఎత్తాల్సిందే తలం, అంత హైట్లో ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఇది. అండ్ ఇది మొత్తం ఎక్కొచ్చు, మొత్తం పైకి వెళ్ళి చూసి దాని తర్వాత ఏందనేది ఇంకా అట్లా ఎక్కుంటూ పోదాం మనం పైకి. ఒక్కొక్క స్టేజ్లో ఎలా కనిపిస్తుందో అట్లా చూసుకుంటూ పోదాం రండి. 10 floors ఎక్కినాక ఈ విజువల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. మొత్తం ఈ 200 feet గోపురం ఏదైతే ఉందో ఇది మనం ఎక్కొచ్చు అనమాట. అయితే వెక్కా మొత్తం మెట్లున్నాయి, కొంచెం ఆయాసం అవుతుంది, బట్ ఓకే గుడ్. అయితే ఈ గోపురం ఎక్కడానికి, ఈ గోపురానికి మొత్తం యాక్చువల్లీ పర్మిషన్ లేదు. అండ్ ఇక్కడ డ్రోన్ కానీ కెమెరా కానీ ఇవన్నీ అలర్ట్ పర్మిషన్ లేదు. అయితే ఇన్ని ఫ్లోర్స్ ఎక్కడము, ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయడము ఇదంతా నేను ఇక్కడ కొత్త, నాకు ఐడియా లేదు అసలు. ఇక్కడ టెంపుల్ మీద గోపురం ఎక్కువచో లేదో తెలియదు, ఏమీ తెలీదు యాక్చువల్లీ. ఇక్కడికి వచ్చాక నాకు లక్కీగా ఈజ్ చంద్రశేఖర్, దారిలో కూడా చెప్పా కదా ఈ బ్రో నాతోటి నాకు కలిసాడు అని. సో అతనే ఇతను చంద్రశేఖర్. సో చంద్రశేఖర్ హీ వాజ్ కంప్లీటెడ్ బీటెక్ ఇన్ ఎక్కడ బ్రో? బీటెక్ జేఎన్టీ, ఎంబీఏ ఐఎం లక్నో.
ఓ MBA ఐఐఎం లక్నోనా? ఓకే, ఐఐఎం లక్నోలో చేశాడు. అండ్ ఇంకో జోక్ ఏంటంటే ఈ బ్రో గురించి చాలా షార్ప్, దీంట్లో మాత్రం మంచిగా చదువులో షార్ప్ అనుకోండి. ఎందుకంటే ఈ ఊరు మొత్తంలో లక్నో ఐఏఎంలో ఫస్ట్ పర్సన్ వెళ్ళింది ఇతనే అనమాట. అండ్ బీటెక్ వచ్చేసి JNTU. అట్లా మంచి వెళ్ళి ఇదనుకో. సో ఇంకో అతను హరీష్, లిటరలీ బ్రో ఐఎమ్ చాలా థ్యాంక్ యూ మీ ఇద్దరికి. అండ్ హరీష్ వచ్చేసి ఈ టెంపుల్ ఫౌండర్స్ వాళ్ళ ఏమంటారు గ్రాండ్ సన్ లైక్, అంటే హరీష్ వాళ్ళ యాన్సిస్టర్స్, గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కట్టిన టెంపుల్ ఇది. సో అతను కూడా వచ్చి అన్న మీరు ఇక్కడ పైకి వెళ్ళండి, ఇక్కడ తీసుకోవచ్చు, అక్కడ తీసుకోవచ్చు, ఇది మంచిగా ఉంది, సో తీసుకోండి, మంచిగా తీసుకోండి, వీ సపోర్ట్ యూ అని నాకు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు వీళ్ళందరూ. అండ్ టెంపుల్లో కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. సారీ, టెంపుల్లో కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, నాకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చాలా కష్టపడుతున్నారు బ్రో కోసం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అదైతే చేయాల్సిందే బ్రో. ఇంకా నేనైతే నా వర్క్ నేను చేస్తున్నాను. ఎక్కారు మీ గురించి నా వర్క్ నేను చేస్తున్నాను, ఇంకా వాళ్ళ ఇష్టం అది. అండ్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ చూడండి, వ్యూ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. వావ్, అసలు ఇక్కడ నిలబడితే ఇట్లాగే నిలబడాలనిపిస్తుంది, అంత బాగుంది అసలు. బాగుంది కదా. అయితే ఫ్రెండ్స్ ఇంకో జోక్ ఏంటంటే నేను ఇంకా కాజా ట్రై చేయలేదు. కాజా ట్రై చేయాలి, కాజా ట్రై చేశాక నేను చెప్తాను. ఎందుకంటే నిన్న తీసుకున్నా ఇంకా అట్లానే పెట్టా, దాని తర్వాత నాకు గుర్తు కూడా లేదు తీసుకున్నట్టు. ఇక నైట్ ఒకటే గుర్తు, పడుకోవాలి మత్తులో ఉండే. ఇప్పుడు ఓకే సెటెడ్, ఇప్పుడు వెళ్ళి ఎక్కడన్నా ఫుడ్ కోసం ఆగినప్పుడు ఆ కాజా ట్రై చేసి దాని తర్వాత ఫుడ్ తీసుకోవాలి. ఇంకా ఓకే లెట్స్ గో, కిందికి వెళ్ళిపోయి అలా టెంపుల్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకొని ఇంకా మనం నెక్స్ట్ లొకేషన్కి అయితే బయలుదేరదాం. ఊరే వచ్చారా? హైదరాబాద్. బ్రో సరే, ఓకే బాయ్ బ్రో. ఐ గాట్ సమ్ సబ్స్క్రైబర్స్. నేనైతే ద్రాక్షారామం వచ్చేసా. ద్రాక్షారామం వచ్చేసి ఇంకో 1.2 కిలోమీటర్స్ లోనే ఉంది. సో ద్రాక్షారామం ఇదే పంచరామ క్షేత్రాల్లో ఇది ఒకటి అనమాట. ఇవన్నీ ఎట్లా అంటే ఇది ప్రతి ఊరు, నేను ఇప్పుడు వేసుకున్న మ్యాప్ ఎట్లా అంటే టెంపుల్స్ ఎట్లా కవర్ అవుతున్నాయంటే
మొత్తం ప్రతి ఊర్లో ఒక్కొక్క ఊరు ఉంది, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కటి టెంపుల్ ఫేమస్. సో ఆ తెలియని టెంపుల్స్ కూడా కవర్ అయిపోతాయి. అండ్ ఏమంటారు, మొత్తం ఆంధ్ర మొత్తం తిరిగినట్టు అవుతుంది, ప్రతి ఊరు కవర్ అయిపోతుంది, ప్రతి రోడ్డు కవర్ అయిపోతుంది అని ఇట్లా ప్లాన్ చేసుకున్నాను నేను. కానీ బా సూపర్గా ఉంది ఆంధ్ర అయితే. అండ్ స్పెషల్లీ ఇన్ గోదావరి, అబ్బా బాబా బాబా ఏం చెప్పాలి బాబు, ఏం చెప్పలేను అనుకోండి, అంతా బాగుంది. అండ్ చూస్తున్నారు కదా ద్రాక్షారామంలో ఆర్చ్ ఒకటి, టెంపుల్ ఆర్చ్ ఉంది. అయితే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ద్రాక్షారామం టెంపుల్కి అయితే వచ్చా, లోపలికి అయితే వెళ్తున్నా. బట్ ఇక్కడ నేను టెంపుల్ వీడియో మొత్తం తీయలేకపోయా. వై? బికాస్ టెంపుల్లో ఇక్కడ దీని తర్వాత వీడియోస్ నాట్ అలౌడ్, ఫొటోస్ వీడియోస్ ఏమీ అలౌడ్ లేదు, అందుకోసం నేను ఏమీ తీయలేదు. ఐఎమ్ లిటరల్లీ సో సారీ ఫర్ దిస్. ఫ్రెండ్స్ ద్రాక్షారామం అయితే దర్శనం చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా కోటపల్లిలో అక్కడ ఒక శివాలయం ఉంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అది కూడా చాలా పాత టెంపుల్. అయితే ద్రాక్షారామం వచ్చేసి పంచలింగేశ్వర క్షేత్ర పంచారామాలయాల్లో ఒకటి, అండ్ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. ఇక్కడ మాణిక్యాంబాదేవి అని ఉంటుంది. ఓ అసలు ఇక్కడ చూడండి, ఏమన్నా ఉందా అసలు, ఎంత బాగుందో అసలు. రెండు పక్క కొబ్బరి చెట్లు, అండ్ ఆ పక్క ఈ పక్క మొత్తం పచ్చగా పొలాలు. ఇట్లాంటి ప్లేస్ కదా మనకు కావాల్సింది. సోమేశ్వర దేవాలయం, ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది. ఇది కోటపల్లి విలేజ్. ఈ టెంపుల్ విజిట్ అవుదాం రండి. ఇది కూడా చాలా పురాతనమైన ప్రాచీనమైన టెంపుల్. ఇదిగోండి, వావ్. కోనేరు చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు. నేను ఈ కోనేరు చూడదామనే వచ్చింది నేను స్పెషల్లీ. సో చూసారు కదా ఫ్రెండ్స్, కోటిపల్లి సోమేశ్వర టెంపుల్. కోటిపల్లి సోమేశ్వర టెంపుల్ ఎట్లా అంటే, ఒకటి ఇంద్రుడు స్థాపించిన లింగం, ఇంకోటేమో చంద్రుడు స్థాపించిన లింగం. చంద్రుడు స్థాపించిన లింగం ఏమో జస్ట్ ఒక 4 inches ఉంటుంది, అండ్ ఇంద్రుడు స్థాపించిన లింగం ఏమో చిన్నగా అక్కడనే వాటర్లో ఉంటుంది అనమాట. అది ఇక్కడది.
అండ్ ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు నేను అయినవెల్లి వెళ్తున్నా. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంది, అదొకటి కవర్ చేసుకుందామని వెళ్తున్నా. ఈరోజు అయితే మన బైక్ అదిగోండి లాంచ్లో వెళ్ళేది ఉంది. సో ఈ పడవలో నుంచి వెళ్తుంది అనమాట మన బైక్. టికెట్ తీసుకున్నా. ఇదిగోండి అయిపోయిందా, వెళ్ళిపోవచ్చా? వావ్, దిస్ ఇస్ ఫస్ట్ టైం గైస్, నేను నా బైక్ వేసుకొని పడవలో ఫస్ట్ టైం ఎక్కా. అది ఆ రివర్ దాటుతుంటే వావ్, రియల్లీ ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నేనైతే అట్లా నోరు తెరిచి చూసుకుంటూ నిలబడ్డా. ఇంకా మొత్తం అంటే ఆ సన్సెట్ అవ్వడము, ఆ రివర్ దాటడము, అది విత్ మై బైక్, విత్ మై బ్యూటీ, దాంతో వావ్, దట్స్ రియల్లీ అమేజింగ్. నేను ఏ మాటల్లో చెప్పలేకపోతున్నా అంటే అర్థం చేసుకోండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. లాంచ్ దిగి ఒక 4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇదిగోండి టెంపుల్ ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఆ టెంపుల్ ఆర్చ్లో నుంచి లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది మ్యాక్స్. ఆ 2 కిలోమీటర్స్ వెళ్తే అయిపోయింది. అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఓ చాలా పెద్దగా ఉంది కదా టెంపుల్. వా ఇక్కడ చూడండి కాంతారా థీమ్ వేశారు. ఇక్కడ నో పార్కింగ్, అటు ఇటు నో పార్కింగ్ అంట. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు అమలాపురంలో ఉన్నాను. ఇక్కడ నా పాత ఫ్రెండ్ అయితే ఒకటి కలిశారనమాట, బాబీ. సో అతను సడన్గా నాకు అనిపించేసరికి ఐ వాజ్ లిటరలీ షాక్. ఇంకా సో ఇట్లా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ఇట్లా సో అండ్ సో చేస్తున్నాను అనేసి. సో క్యాంప్ వేయడానికి ప్లేస్ అనేసరికి అతనేది పిలుచుకొచ్చాడు. ఇక్కడ తెలిసిన ఒక ప్లేస్ ఉంది, సో ఆ ప్లేస్లోనే ఇక్కడ క్యాంప్ వేసుకున్నాను అనమాట. పైన షెడ్ అదంతా ఉంది. సో ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీయే, బట్ జస్ట్ ఇంకా ఇక్కడ ఖాళీగానే ఉంటుంది, తెలిసిన వాళ్ళదే అనుకోండి. సో అట్లా పిలుచుకొచ్చాడు అనమాట. ఇక్కడనే నేను టెంట్ వేసుకున్నాను. టెంట్ వేసుకొని ఇంకా ఇక్కడే పడుకున్నాను అనమాట ఈరోజు. యాక్చువల్లీ నేను అయినవెల్లికి వెళ్దాం అనుకున్నాను కదా. సో అయినవెల్లి ఇప్పుడు ఫుడ్ తినేసరికి అదంతా అనేసరికి బాగా లేట్ అయిపోయింది, బాగా నిద్ర వస్తుంది. అండ్ తెలుసు కదా, డైలీ మనకు ఇదొక పని ఉంటుంది, కాపీయింగ్ అవి ఇవి అన్నీ. మొత్తం ఇదిగోండి సంత అంతా చూడండి ఇక్కడ ఎంత ఉందో. ఇవన్నీ పెట్టుకొని ఇంకా అన్ని ఛార్జింగ్ పెట్టుకోవడం అవి ఇవి అదే పని. లక్కీలీ మళ్ళీ ఇంకోటి ఎలక్ట్రిసిటీ కూడా ఉంది నాకు. అన్ని ఛార్జింగ్ అయిపోయాయి. మీకైతే తెలుసు ఎవ్రీ 2 to 3 days ఒకసారి అయితే నాకు 3 days కూడా పోదు, 2 daysకి ఒకసారి అయితే నాకు ఎలక్ట్రిసిటీ కావాల్సిందే. సో లక్కీగా నాకు ఈరోజు ఎలక్ట్రిసిటీ కూడా ఉంది ఇక్కడ. అందుకే నేను ఇంకా ఇక్కడే క్యాంప్ వేసుకొని, ఇక్కడ ఇదే సేఫ్ ప్లేస్ అని ఇంకా ఇక్కడ క్యాంప్ వేసుకొని ఈరోజు అయితే నైట్ ఇక్కడికే ఉంటున్నా. సో డే 15th ఈరోజు. సో డే 15కి గుడ్ నైట్ చెప్తూ వెయిటింగ్ ఫర్ డే 16. అప్పటి వరకు మీ అందరికీ గుడ్ నైట్, టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. జై హింద్, జై జవాన్, జై కిసాన్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.